Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఇన్ఫ్లుయెన్సర్స్, అది సోషల్ మీడియా, యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా, చాలా పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత వాళ్ళు రకరకాలుగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న సందర్భంలో ప్రజలు వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకం డబ్బుతో ముడిపడినంత వరకు ఓకే, కానీ డబ్బు ఇన్వాల్వ్ అయితే చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఈ మధ్య వరుసగా అటువంటి ఉదంతాలు మనం చూస్తున్నాము. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ఇష్యూ నందూస్ వాళ్ళది. వాళ్ళు యూకేలో ఉన్నారు, మాకు ఇండియాలో ఎటువంటి బిజినెస్ లేవు, ఆ పేరు చెప్తే మీరు మోసపోకండి అని ఆమె చెప్తుంటే, మేము చాలా మందికి డబ్బులు ఇచ్చాము, ఎన్నో అకౌంట్లకు పంపించాము, వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ అని వాళ్ళు మొత్తం ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నారు. మరి ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు తప్పు వాళ్ళదే కదండి. ఎట్టకేలకు బాధితుల తరపున అడ్వకేట్ వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదంటున్నారు. అసలు లీగల్ గా వాళ్లకు శిక్ష పడుతుందా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది పేదల తరపు లాయర్ గా మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, బాధితుల తరపున ఎప్పుడు ఫైట్ చేసే అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. మాట్లాడదాం. సుబ్బు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏం సుబ్బు గారు, అసలు వరుసగా ఏం జరుగుతోంది? ఇన్ఫ్లుయెన్సర్స్ ని నమ్మి బ్లైండ్ గా వెళ్ళిపోవడం ప్రజల తప్పు కూడా అనే వాదన వినిపిస్తోంది. ఏమంటారు మీరు? 100% ప్రజల తప్పు కాదండి. మోసపోయే వాళ్ళు ఎప్పుడు కూడా అమాయకులు, బాధితులే. ఇక్కడ మనం మోసపోతున్నారు అని అంటే ఎందుకు మోసం చేస్తున్నారు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు చూడండి, బెట్టింగ్ యాప్స్లో ఉన్న వాళ్ళంతా ఎవరు? సాదా సీదాగా సినిమాలో కొద్ది అరాకొర ఫేమ్ వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని చూసి ఇప్పుడు మనం సాధారణంగా ఒక షోరూమ్కి వెళ్ళామండి, లేదంటే ఒక కిరాణా షాప్కి వెళ్ళాం. అక్కడ ఏదైతే వాణిజ్య ప్రకటన ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయో వాటిని మనం కొనడానికి ఇష్టపడతాం. ఎందుకు? వాటి గురించి మనకు తెలుసు కాబట్టి, వాటి గురించి మనం చూసాం కాబట్టి. సో అలాగే ఎవరైతే కొంచెం నేము ఫేమ్ రావడంతోటి, అది యూట్యూబ్ కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, మరేదైనా కానివ్వండి ప్లాట్‌ఫామ్. అక్కడ కొంత ఫేమ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఈ మోసం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళని వీళ్ళని చిన్న చిన్నగా, ఇప్పుడు ఒక పెద్ద ఆర్టిస్ట్ అంటే పెట్టుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతది. అతనికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ అన్నీ చెప్పాలి. అదే ఒక చిన్న సాదా సీదా, ఇప్పుడు మీలాంటి, నాలాంటి ఒక వ్యక్తులనుకోండి, మన సమాజంలో చాలా బాగా తెలుసు, అందరికి తెలుసు కాబట్టి మనకు ఒక 2, 3 లక్షలు ఇచ్చేస్తే మనం సాధారణంగా ఒక రీల్ చేసేస్తాం. ఉమ్, ఉమ్. సో అది చాలా మందికి రీచ్ అవుతది. అట్లా ముగ్గురు, నలుగురితో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో చేపించినప్పుడు దాన్ని నమ్మడానికి అవకాశం ఉంది ప్రజలు. ఉమ్. చూడండి, చిన్న చిన్న సోపుల గురించి, చిన్న చిన్న సన్ స్క్రీన్ గురించి, అవును. తర్వాత బెట్టింగ్ యాప్స్ గురించి, మనీ యాప్స్ గురించి చేస్తుంటారు. మొత్తం ప్రమోషనల్ ప్రమోషన్ చేస్తున్నారు. ఎందుకు? కొంత సాదా సీదాగా వాళ్ళు కొంత గుర్తింపు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ప్రమోషన్ చేసేదాన్ని ప్రజలు నమ్ముతున్నారు. సో అలాంటప్పుడు ఎవరు దీన్ని అరికట్టాలి? ఎవరైతే సాదా సీదా గుర్తింపు వచ్చి ప్రమోషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఇవన్నీ. సో అలాగే ఈ నందూస్ వాళ్ళు కూడా, ఆవిడ సాధారణ, ఇప్పుడు మన పక్కింటి ఆంటీ లాగా, మన పక్కింటి అక్కలాగా, మన పక్కింటి కోడల్లాగా ఇట్లా ఉంటారు. చాలా సాదా సీదాగా వాళ్ళ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ ని ఆవిడ క్యాప్చర్ చేస్తూ కొన్ని కొన్ని అంశాలను కూడా జోడిస్తూ, ఫంక్షన్ లో ఫుడ్ గురించి, పిల్లలకి యాపిల్స్ కొనివ్వడం గురించి ఇట్లాంటివి చేస్తున్నప్పుడు, అరే మన ఇంట్లో జరిగే సాధారణ సంభాషణే మనల్ని ఆకర్షిస్తుంటది. అలా చూస్తున్నప్పుడు అందరూ కూడా ఆవిడ రీల్ ట్రెండింగ్ అని వైరల్. మేము యూకేలో వీసా ఇప్పిస్తాం, యూకేలో జాబ్స్ ఇప్పిస్తాం అలా అని చెప్పేసి, నేను కూడా చూసింది. సో వాళ్ళ అడ్వకేట్ గారిది, తర్వాత మిగతా వేరే అడ్వకేట్స్ గారివి, ఇవన్నీ నేను కూడా చూసినవి అని చెప్పి ఏదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిలలో తర్వాత చూసామో, నాకు వాళ్ళు వీళ్ళు చెప్పింది చూస్తే ఏంటంటే, వాళ్ళు నిజంగా తప్పు చేశారంటే చూసిన దాన్ని బట్టి, వాళ్ళు ఎవరైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఎవరైతే ఫోన్ పర్సనల్ అకౌంట్స్ అకౌంట్స్ గురించి, తర్వాత ఫోన్ కాల్స్ గురించి వింటున్నప్పుడు, అరే! నిజంగానే జనం ఇంత అమాయకంగా, ఇంత వెర్రిగా ఉన్నారా అన్నాను. సో తర్వాత నేను రియలైజ్ ఏందంటే, వాళ్ళు అమాయకులు, వెర్రివాళ్ళు కాదు. పాపం ఏదో బ్రతకాలి. ఇప్పుడు ఇక్కడ చాలా అప్పు చేసుకొని మరి డబ్బులు, ఇప్పుడు ఆ ఇల్లులమ్మి, పొలాలమ్మి, భూములమ్మి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే, అక్కడికి వెళ్తే ఏమైనా సంపాదించుకోవచ్చు, దానికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంటే ఆశావాహులు. ఇక్కడ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అని ఇప్పటికి ఎందుకు అనుకుంటున్నామంటే, మనలో ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి అత్యంత విషవృక్షం ఏంటంటే ఈ స్కామ్స్, మోసం. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే భారతీయ న్యాయ సంహితలో ఏంటంటే, ఈ బిఎన్ఎస్ఎస్‌లో ఏంటంటే, ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, ఫినాన్షియల్ స్కామ్స్ అనేవి ఏంటంటే నాన్ కాగ్నిజబుల్ కాదు, నాన్ కాగ్నిజబుల్. సో కాబట్టి చాలా వరకు ఎల్లిగడు, పుల్లిగడు, మల్లిగడు అందరూ కూడా ఈ స్కాములు చేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే మన మంగ్లీ స్కామ్ గానివ్వండి, మిగతా మిగతా స్కామ్స్. మంగ్లీకి వస్తారే. అంటే మరి అది కూడా స్కామే కదండీ. అది మంగ్లీ స్కామ్ గానివ్వండి, పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్ గానివ్వండి, 12థ్ అది సమ్ ఏదో ఉంది, ఆ స్కామ్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా అవే. సెక్యూరిటీస్ పేరుతో, వడ్డీల పేరుతో అందరి దగ్గర నుంచి కోట్లలో వసూలు చేస్తారు. సో ఏంటంటే, వీళ్ళకి శిక్ష పడ్డ ఎంత పడతది?
ఒక 5 సంవత్సరాల లోపు, అంతే 5 కదా. సంవత్సరాలు కూడా పడదు కొన్ని కొన్ని విషయాలలో. అంతే. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంటుందంటే ఈజీ కదా. సో అంతలోపే ఎవరినో ఒకళ్ళ వ్యవస్థలో ఉన్నోళ్ళు మేనేజ్ చేసుకుంటే ఆయంత కూడా చక్కగా మంగ్లీ గారిలాగా శిక్షలు లేకోకుండా, కేసులు లేకోకుండా ఉండొచ్చు. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు పాపం నమ్మి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఉమ్. లేదంటే వీళ్ళు వాళ్ళని నమ్మించడం, అక్కడ ఏదో మొత్తానికి జరిగినప్పుడు ఇక్కడ స్కామ్ జరగడానికి అవకాశం ఉంది. వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది. వాస్తవానికి నిజంగా ఇది జరుగుంటే మాత్రం నందూస్ వరల్డ్ వాళ్ళు మాత్రం అక్కడ ఆళ్ళని విడిచిపెట్టకూడదు. అంటే వేరే దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చట్టాలు వర్తించవనే ఒక ఒక లాజిక్ అయితే ఉంది. ఇక్కడ ఒక విషయం అండి. వేరే దేశంలో ఉన్నోళ్ళకి చట్టాలు వర్తించవంటే తప్పకుండా వర్తిస్తాయి. ఎందుకు వర్తించవు? ఇక్కడ వాళ్ళే గదా. ఇక్కడి నుంచెళ్ళి ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ల క్రితం అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. సో, కాబట్టి అక్కడికి వాళ్ళ చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు వాస్తవానికి మనం ఇక్కడి నుంచి వాళ్ళనేం చేయలేం. కానీ అక్కడున్నటువంటి గవర్నమెంట్‌తో ఇప్పుడు అబ్రాడ్‌కెళ్తారండి చాలామంది. అక్కడ చాలామంది మనోళ్ళు చనిపోతుంటారు. అక్కడి వరకెందుకు అమెరికాలో ఒక అబ్బాయి మన తెలంగాణ అబ్బాయి చనిపోవడం జరిగింది. పిజ్జా డెలివరీకెళ్తే అక్కడ చంపేశారు. సో, అతని బాడీ తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే కృషి చేస్తుందో, అలాగే ఇలాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చేసినటువంటి ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్న మనోళ్ళని అక్కడున్నటువంటి సెనేటర్స్‌తో లేదంటే అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులతో ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడితే ఖచ్చితంగా పంపిస్తారు. సో, ఉమ్. మాట్లాడి వాళ్ళని బ్యాక్‌కి రప్పించి వాళ్ళకి కఠినమైన శిక్షలు, కఠిన కారాగార శిక్షలు. ఇక థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటదంటే వాళ్ళకి ఇప్పిస్తే ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి ముక్కుబిండు వసూలు చేసి వాళ్ళ ఆస్తులు అమ్మిచ్చైనా ఇలా న్యాయం జరిగినప్పుడు లోకల్‌లో న్యాయం ఫ్రాడ్‌లు చేయాలనుకున్నోళ్ళు కూడా భయం వేస్తది. భయం వేస్తది. సో, ఇక్కడ చాలా మందికున్న అపోహ ఏంటంటే వాళ్ళక్కడున్నారు. వాళ్ళకేం గాదు. వాళ్ళనెవరు ఏం చేయలేరని. దయచేసి అది తప్పండి. చట్టం తలుచుకుంది. గవర్నమెంట్ అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే పొలిటికల్ కీ ఈస్ ద మాస్టర్ కీ. సో, పొలిటికల్ లీడర్స్ తలుచుకుంటే ఏ కలుగులో ఉన్నా, 7 సముద్రాల అవతలున్నా సరే ఏదైతే ఉంటది గదా! ఈ మన బాలనాగంలో ఉమ్, ఉమ్. మాయాజాలానికి సంబంధించిన అతని మంత్రగాడి ప్రాణం ఒక చిలకలో పెట్టి 7 సముద్రాల అవతారాలు పెడితే ఎట్లయితే ఈ బాలవర్ధిరాజులు పట్టుకొస్తారో, గవర్నమెంట్ తలుచుకుంటే ఖచ్చితంగా వెళ్లి పట్టుకురావచ్చు. సో, గవర్నమెంట్ తలుచుకుంటేనే ఈ మంగ్లీ స్కామ్‌లో న్యాయం జరగాలన్నా గవర్నమెంట్ తలుచుకోవాలి. ఈ నందూస్ వరల్డ్‌లో న్యాయం జరగాలన్నా గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ మాత్రమే తలుచుకుంటేనే ఏదైనా జరుగుతుంది. క్రియాశీలకంగా, స్పాంటేనియస్‌గా ఇమ్మీడియేట్ రెమెడీ. సో, ఇక గవర్నమెంట్ ఏం చేస్తదో చూడాలి. ప్రాణం చిలుకలో ఉందో లేదో గానీ హ్మ్. రాజకీయ నాయకుల్లో నీతి మాత్రం నేతి బీరకాయలో నీతి లాగా. ఎగ్జాక్ట్‌లీ. నిజంగా ఆళ్ళకున్నటువంటి నాలుకలు. వాళ్ళు సభల్లో ఒకలాగా మాట్లాడతారు. సంతాప సభల్లో ఒకలాగా మాట్లాడతారు. ర్యాలీలలో ఒకలాగా మాట్లాడతారు. ఆళ్ళతో అవసరం ఉంటే ఆళ్ళ ఆఫీస్‌కెళ్తే ఒకలాగా ఉమ్, మాట్లాడతారు. ఉమ్. సో, నిజంగా ఇలాంటి వాళ్ళని దయచేసి మనం చూసుకున్నట్లయితే ఏంటంటే వాళ్ళకి ఇక రాజకీయంలో అదొచ్చిందా? పుట్టుకతోనే వాళ్ళు ఇలా ఉంటే రాజకీయంలోకి వెళ్లారా అనే ఆలోచన కూడా వస్తుంటది. సో, నేనేమంటానంటే దయచేసి ఇక్కడ పేదలకు న్యాయం జరగాలి. ఈ నందూస్ వాళ్ళు నిజంగా వీళ్ళని మోసం చేసుంటే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా చట్టపరంగా శిక్షించి వాళ్ళ సంఖ్యలేసి మరి ఇండియాకి లాక్కురావాలి. నిజం సుబ్బు గారు. చలిచీమల చేత చిక్కి విషనాగు కూడా హ్మ్. చనిపోయింది అదే అంటారు. గదా! ప్రజలందరూ ఏకమైతే హ్మ్. ఇప్పుడు ఒక పెద్ద మంత్రికి సంబంధించిన ఇష్యూలో ప్రజల హ్మ్. ఒత్తిడికి న్యాయం చేయాల్సిన పరిస్థితి పోస్టర్‌లు ఏర్పడింది. ఏసి మరి చేశారు. సో మీరు కనబడట్లేదు. ప్రజలందరూ ఎవరికి బాధ జరిగినా అందరూ ఒకటైతే మాత్రం మీరన్న న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కదండీ! ఫైనల్ గా ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు డిసిషన్ తీసుకోవాల్సింది, యాక్షన్ తీసుకోవాల్సింది కూడా ప్రజలే. ప్రజలు. మీరు చూడండి ఇప్పుడు 'కాక్రోచ్ జనతా పార్టీ' Yes. ఎవరు ఒక వ్యక్తికొచ్చిన ఆలోచన. అది ఆ ఆలోచన ప్రజలందరికి సంబంధించినటువంటి సమ్మేళనాన్ని కలిగించింది, చైతన్యం కలిగించింది. అలాగే ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి సోషల్ మీడియా వేదికగా, అదే విధంగా వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ వేదికగా ఇలాంటి వాటిని నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తే తప్పకుండా అందులో న్యాయం జరగడానికి అవకాశం ఉంది. అండ్ ఆడియన్స్ కూడా సుమన్ టీవీ ముఖంగా ఏం తెలియజేస్తున్నామంటే మనం వ్యతిరేకించడానికి ఒకప్పుడు రోడ్డు మీదకి రావాల్సి వచ్చేది. ఇప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది. మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా మీరు ఏ వేదికని ఇప్పుడు ఈ వీడియో చూస్తే కింద కామెంట్స్ లో చెప్పండి న్యాయం జరగాలి పేదలకి అని. అలా మీకు తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరందరూ వేలల్లో లక్షల్లో పెట్టిన కామెంట్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ ని కదిలిస్తాయి. ఏ బాధితులు అది ఎటువంటి అన్యాయం జరిగినా వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కనుక మీ చేతిలోనే ఇప్పుడు సొల్యూషన్ ఉంది. ప్రజలే ఏవైనా చేయాలి. మీరేం చెప్తారు సుబ్బు గారు? అంతేనండి. ప్రజలు మాత్రమే చేయగలరు. యువత, ముఖ్యంగా యువత మాత్రమే చేయగలరు. ఇలాంటి విషయాల్ని తప్పకుండా ఇప్పుడు మంగ్లీ కేసులో నిజంగా ఎంత పెద్ద ఒక ఉప్పెన లాంటి ఒక ధైర్యాన్ని ఇచ్చారు మాకు. యువత మాత్రమే. ఎందుకంటే వాళ్ళ సపోర్టు
తర్వాత ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, సామాజిక స్పృహ కలిగినటువంటి విద్యావంతులు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి ఈ రోజు కూడా అడ్వకేట్ సుబ్బు ఈ రోజు ఇక్కడ నిలబడడానికి. సో మీడియా వేదికగా మీరందరూ కూడా జరుగుతున్న స్కాముల గురించి, తప్పుల గురించి ప్రభుత్వాలను నిలదీయండి, అడగండి, కడగండి. మీ దగ్గర అంతర్జాలం ఉంది. మీ అభిప్రాయాన్ని నిజాయితీగా, నిక్కర్చుగా, అది కూడా సభా మర్యాద పాటిస్తూ పాటిస్తూ మనం మన విమర్శ అనేది విమర్శగా ఉండాలి తప్ప అదొక భూత పురాణంగానో, ఎబ్బెట్టుగానో ఉండకూడదు. కాబట్టి దయచేసి విద్యావంతులు, అదే విధంగా ఎవరైతే యువత ఉన్నారో, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఉన్నారో, అదే విధంగా జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ సెల్ ఫోన్స్‌లో ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తప్పకుండా ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కఠినంగా చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థాంక్